త్రిపురాంతక మహాక్షేత్రం యొక్క వర్ణన చేస్తూ వ్యాసుల వారు దివాపాపం వినశ్యతి అనే వాక్యాన్ని వాడినారంటే నిన్న రాత్రి వరకు చేసిన పాపాలన్నీ కూడా జన్మల నుంచి నిన్న రాత్రి వరకు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని శాస్త్రంలో వర్ణన ఉన్నది. కాబట్టి అలాంటి దివ్యమైన క్షేత్రము, అతి పురాతనమైన క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం అందరం కూడా దర్శనం చేసుకుందాం. మహాదేవ ప్రకృతి యొక్క దివ్య సౌందర్యాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది మెట్ల మార్గం ద్వారా కూడా పైకి మనం వెళ్ళవచ్చు. ఓం నమః శివాయ. ఈ క్షేత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనం ఈ వీడియోలో ఆ విశేషాలు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుమారగిరి పేరు సూచిస్తున్న విధంగానే కుమారగిరి అంటే కుమారస్వామి వారి యొక్క స్పర్శ కలిగినటువంటి క్షేత్రము ఈ కుమారగిరి. ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి ఆ మహాదేవుడు కొలువై ఉన్న దివ్య క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం. రండి దర్శనం చేసుకుందాం, విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మహాదేవ త్రిపురాంతక క్షేత్రంలో దర్శనాన్ని పొందుతున్నాం. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. శ్రీ త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దర్శనము. త్రిపురాంతకేశ్వరుడు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఈ క్షేత్రం మనకి దర్శనమిస్తున్నది. చూడొచ్చు, చక్కటి ప్రకృతి సౌందర్యం ఇక్కడ మనందరినీ కూడా ఆహ్లాదింపజేస్తుంది. ఈ రోడ్డు మార్గం ద్వారా మనం వస్తే కుమారగిరి పైకి చేరుకుంటే మనకి దర్శనమిచ్చే దివ్య క్షేత్రమే త్రిపురాంతకేశ్వరుడు. రండి ఇక్కడ స్థల పురాణ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాతనమైనటువంటి 4 ద్వారాలు ఉంటాయి, 4 దిశల వైపు. అలా తూర్పు ద్వారంగా ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్ర పురాణం, ఈ స్థల పురాణం ప్రకారము 147,456 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన 4 ద్వారములతోనూ 4 ఉపద్వారములతోనూ విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రానికి త్రిపురాంతక క్షేత్రము తూర్పు ద్వారముగా మరియు 4 ద్వారములు 4 ఉపద్వారములతో విరాజిల్లుతూ శ్రీచక్రాధారిత నిర్మాణముగా నిర్మించిన ప్రపంచములోని ఏకైక శివాలయంగా, రాక్షస నిర్మాణమైన నైరుతి ద్వార ప్రవేశంగా ఉన్న మహిమాన్వితమైన స్కందగిరీషుని ఆలయంగా పేర్కొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ క్షేత్రము త్రిపురాసుర సంహారం జరిగినట్లు పండితారాధ్య చరిత్ర చెప్పుతున్నది. త్రిపురాసుర సంహారం తరువాత శివుడు ఇచ్చట కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరునిగా స్వయంభువై వెల్లసిల్లినట్లు పార్వతీమాత త్రిపురాంబగా స్కందమాతగా పూజలు అందుకొనుతున్నారు. స్కందమాత అనగా నవదుర్గల్లో ఒక అమ్మవారు స్కందమాత. కుమారగిరికి నైరుతి భాగంలో ప్రస్తుతము చెరువుగా ఉన్న చితగ్నిగుండం నుంచి ఉద్భవించిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు రాక్షస సంహారమునకు సహాయపడినట్లు, అనంతరం కదంబవన మధ్యలో బాలా త్రిపుర సుందరి దేవిగా వెలిసిల్లినట్లు చెప్పబడుతున్నది. కుమారస్వామి తారకాసురుని సంహరించినది ఈ కొండపైననే అని, అందున ఈ అచలమునకు కుమారాచలము అని, కుమారగిరి అని కూడా నామకరణం వచ్చినట్లు త్రిపురాసుర సంహారము అనంతరం స్వామివారు ఆనందముగా తన పాదములను కొండపై గట్టిగా మ్రోపి 7 క్రోసులు దూరంలో గల తన పాదాలను తదుపరి మోపిన కొండనే ప్రస్తుతం కోటప్ప కొండగా పిలువబడుతున్నది. అందువలనే ఇక్కడ స్వామివారి పాదాలు దర్శనమిస్తున్నాయి. ఒకనాడు శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన దర్శించవచ్చు యాత్రికులలో ఉత్తర భాగం మరియు ఆంధ్రప్రదేశ్లో సర్కార్ ప్రాంతంలో వారు ఈ త్రిపురాంతక క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్లేవారు అని ఐతిహ్యము. ఇంతటి మహాక్షేత్రానికి గతంలో పుట్టెడు ధాన్యము 9 బస్తాలు నివేదనగా పెట్టేవారు. ఇటువంటి మహాక్షేత్రానికి నిజ జీవితంలో ఒక్కసారైనా ఆ త్రిపురాంతకేశ్వర స్వామిని, ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, ఆ స్కందమాతను దర్శించిన పూర్ణాయుష్కులుగా దివారాత్ర పాపరి పరిహారార్థము, అపమృత్యు గండ దోషముల నుండి మరియు జన్మ నక్షత్ర దోషముల నుండి, నవగ్రహ దోషముల నుండి విముక్తి పొంది ప్రతి భక్తులు ఈ క్షేత్రంలో నక్షత్ర ప్రదక్షిణ అనగా 27 సార్లు ప్రదక్షిణ చేస్తే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. కావున 27 సార్లు ప్రదక్షిణ చేస్తే ఒక నక్షత్ర ప్రదక్షిణ అంటారు. అట్లా ఎందరో భక్తులు ఈ నక్షత్ర ప్రదేశాన్ని చేసి వారి పాపాలను తొలగించుకొని వారి అభీష్టాలను నెరవేర్చుకొని ఆ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. కావున ఈ తెలుగు రాష్ట్రాల్లో భక్తులు, ఈ దేశంలో భక్తులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రానికి వచ్చి ఇటు నుండి శ్రీశైలంకు వెళ్ళి మల్లికార్జున స్వామిని సేవించి
ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. త్రిపురాంతకేశ్వర భగవానికి జై. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ క్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ నమః శివాయ చ శివ శ్రీకంఠమృఢా